గోవింద 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 గోవింద. బ్రహ్మ విద్యా ప్రదానస్య దేవైరపి న శక్యతే ప్రతిప్రదానమథవా దద్యాచ్చక్తిత ఆదరాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలం. ఈ రోజున ఎంతో విశేషం, ఆషాఢ మాస పౌర్ణమి. ఈ రోజున వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి ఇత్యాది పేర్లతో ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యాన్ని, ముఖ్యంగా గురువుల యొక్క సంసేవనాన్ని చేసుకోవడానికి ఎంతో విశేషమైనటువంటి రోజుగా మనకు పెద్దలు చెప్తారు. ఈ రోజున వ్యాస భగవానుడి యొక్క స్మరణము, వారు ఈ లోకానికి చేసినటువంటి గొప్ప సేవ నిజంగా మనందరికీ కూడా వేద విభజన దగ్గర నుండి, ఆ పురాణ రచన దగ్గర నుండి వ్యాసం వందే జగద్గురుం అంటూ, నిజంగా జగద్గురు అంటే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటాం. సాక్షాత్తు మహావిష్ణువే ఒక గురు రూపాన్ని ధరించి వ్యాస రూపంలో వచ్చారు అని. ఎందుకో తెలుసా అండి? భగవంతుడుగా ఉంటే మనం ఏదడిగినా ఆయన అనుగ్రహించగలడు, కానీ మోక్షాన్ని మాత్రం ఆయన అనుగ్రహించలేడుట. మనం మోక్షాన్ని పొందాలి అంటే బ్రహ్మ విద్యాజ్ఞానం కావాలి. బ్రహ్మ విద్యాజ్ఞానము భగవంతుడు ఉపదేశించడు. బ్రహ్మ విద్యాజ్ఞానము ఉపదేశించాలి అని అంటే వారిరువురి మధ్య భగవంతుడు భక్తుడు అనే బంధం కాదు, గురువు శిష్యుడు అనే బంధం ఉండాలి. ఒక గురువే శిష్యుడికి బ్రహ్మ విద్యను బోధించగలరు, కానీ భగవంతుడు సైతం బ్రహ్మ విద్యను బోధించలేరని పెద్దలు అంటున్నారు. చూడండి, బ్రహ్మ విద్యా ప్రదానస్య దేవైరపి న శక్యతే. దేవతలకు కూడా వల్ల కాదట బ్రహ్మ విద్యని ఉపదేశించడం. అందుకే దేవదేవోత్తముడైనటువంటి ఆ గోవిందుడు తాను ఎలాగైనా బ్రహ్మ విద్యను బోధించాలి అని వ్యాస రూపంలో వచ్చి అప్పుడు కదా బ్రహ్మసూత్రములను, ఉపనిషద్ భాష్యములను మనకు అందించారు. అందుకే బ్రహ్మ విద్యా ప్రదానస్య దేవైరపి న శక్యతే ప్రతిప్రధానమదవాదద్యాచ్చక్తిత ఆదరాత్. ఎలాగైనా సరే ఆదరంతో మనకు బ్రహ్మ విద్యను బోధించాలి అని భగవంతుడు గురువుగా మారి వచ్చాడు. అంటే గురువు యొక్క గొప్పదనం అంతటిది. గురువు అనుకుంటే బ్రహ్మ విద్యను బోధించి భగవంతుడు కన్నా గొప్పదైనటువంటి వరాన్ని మనకు అనుగ్రహించగలరు. అటువంటి సద్గురువులను ఆరాధించుకోవడానికి, వారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందడానికి ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి కనుక మన గురువులను చక్కగా ఆరాధించుకునే ప్రయత్నం చేద్దాం. జగద్గురువైనటువంటి ఆ వ్యాసుల వారిని, అందరికీ పరమ గురువైనటువంటి ఆ గోవిందుణ్ణి మనం అందరం కూడా ఈ రోజున గురు పౌర్ణమి రోజున ఆరాధించుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై 29వ తేదీ ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి. ఈ రోజున వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. ఈ రోజున వ్యాస భగవానుడి యొక్క వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటూ వ్యాస భగవానుడి యొక్క చరితమును అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం,
కొన్నైనా వ్యాసుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ బ్రహ్మసూత్రములను పారాయణం చేసే ప్రయత్నం చేయడం ఈ రోజున మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రమునకు అధిదేవత విశ్వే దేవతలు. ఈ రోజున వారి యొక్క స్మరణము మనకు వంశాభివృద్ధిని కలుగజేస్తుంది. ఈ రోజున వారము బుధవారం. బుధవారము రోజున తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధన మనకు మోక్షప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా విగాహే యామునం తీర్థం సాధు బృందావనే స్థితం నిరస్తజిగ్మగస్పర్శే యత్ర కృష్ణకృతాదరః. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారభిమనే కార్యక్రమంలో మనం ఈనాడు ఆచార్య సార్వభౌములైనటువంటి ఆళవందార్ల తిరునక్షత్ర సందర్భంగా వారి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడి కన్నా భాగవతుడి మిన్న అని చెప్తూ ఉంటారు. అంటే ఆచార్యులు ప్రధానం. ఆచార్యవత్తయా ముక్తౌ తస్మాత్ ఆచార్యవాన్ భవేత్ అని ఆచార్యునికి ఉన్నటువంటి స్థానం అద్వితీయం. వాస్తవంగా చూస్తే 3 యుగాలలో అవతరించినటువంటి భగవానుడు, అతనికి త్రియుగ అని పేరు. అదే కలియుగంలో ఆ దేవదేవుడు తాను అవతరించక అంటే భగవంతుడే ఆచార్యునిగా అవతరిస్తున్నాడు. సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీంతను మగ్నానుద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అన్నాడు. శస్త్రపాణిగా అవతరించినటువంటి భగవానుడు శాస్త్రపాణిగా అవతరిస్తున్నాడ కలియుగంలో. అంచేత మనం గురువులు ఎవరైతే ఉన్నారో వారిని దైవ సమానంగా చూస్తూ ఉంటాం. యథా దేవే తథా గురవు. వేదం కూడా ఆచార్య దేవో భవ అని నొక్కి వక్కాడిస్తుంది. అంచేత ఈ కలియుగంలో ప్రతి మానవుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం మొట్టమొదటగా ఉండాలి. అటువంటి ఆచార్యులు ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అన్నారు. ఆచార్యుడు అంటే ఎవరు? ఎవరైతే సకల విద్యలంతా కూడా అభ్యసిస్తాడు, వేద వేదాంగ పురాణ ఇతిహాస శాస్త్రాలంతా కూడా అభ్యసించి తరువాత దారిని అతను చక్కగా ఆచరించి ఇంకొకరి ద్వారా ఆచరింపజేసి ఈ సమాజంలో గొప్ప గౌరవాన్ని ఎవడైతే పొందుతాడో అతడే ఆచార్యుడవుతాడు. స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అన్నారు. లోకంలో ఉపదేశం చేయడం చాలా సులభం, కానీ ఉపదేశించినటువంటి విషయాన్ని ఆచరించడం చాలా కష్టం.
ఎవరైతే ఉపదేశిస్తాడో అతడు ముందుగా ఆచరణలో పెట్టి తరువాత ఉపదేశం చెయ్యాలి. వాళ్లే నిజమైనటువంటి ఆచార్యులు. ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల వారి సన్నిధికి, అక్కడ యోగ నరసింహస్వామి సన్నిధికి మధ్యలో ఒక చిన్న ప్రకోష్ఠం ఉన్నది. అది ఎటువంటిది అంటే యమునెత్తురై అని రాసి ఉంటారు. యమునెత్తురై అంటే యామునాచార్యుల వారి స్మరణగా భగవద్ రామానుజాచార్యుల వారు ఏర్పరిచినటువంటి ఒక పేరు. అక్కడ ఏముంటుందండి అంటే ప్రతినిత్యం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, కామితార్థప్రదుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు కదా. కేవలం ఆభరణాలు మాత్రం ధరించడు భగవానుడు. పుష్పమండపంగా పేరొందినటువంటి తిరుమలలో అనేక సుగంధ భరిత పుష్పములతో కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి మాలికలను భగవంతుడు ధరిస్తాడు. ఆ మాలలంతా ఎక్కడ పెడతారండి అంటే యమునైత్తులలో పెడతారు. భగవంతుడికి సమర్పించేటువంటి పుష్పమాలికలు, అలాగే విశేషమైనటువంటి తులసి అన్నీ కూడా ఆ ప్రకోష్ఠంలోనే భద్రపరుస్తారు. తెల్లవారి తోమాల సేవ సందర్భంలో, సాయంకాలం తోమాల సేవ సందర్భంలో జీయర్ స్వామి వారు లేక ఏకాంగులు ఒక అంటే బుట్టలో ఆ పుష్పమాలికలంతా కూడా వేసుకొని అలా ధ్వజస్తంభ ప్రదక్షిణం చేసి స్వామివారికి అర్చకుల ద్వారా సమర్పింపజేస్తారు. అందువల్ల యమునైత్తురై ఎలా వచ్చిందంటే యామునాచార్యుల వారి స్మరణగా ఇది వచ్చింది. ఎవరండి యామునాచార్యుల వారు అంటే ఈనాడు వారి యొక్క తుర్నక్షత్ర మహోత్సవం. వారు కలియుగంలో దాదాపు 4000 సంవత్సరములు గడిచిన తర్వాత వీరు ధాతృనామ సంవత్సరంలో కటక మాసంలో శుక్రవారం పూర్ణిమాతిథిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో కాట్టుమన్నారు కోయిలనే వీరనారాయణపురంలో ఈశ్వరముని వారి కుమారులుగా అవతరించారు. నాథమునుల వారి యొక్క పౌత్రుడు. వీరు లేకపోతే సంప్రదాయమే లేదు. అందువల్ల ఈనాడు తిరుమల క్షేత్రం అనేది వైఖానస ఆగమంతో పాటు రామానుజ సంప్రదాయంతో పాటు ఉన్నదే అంటే కారణం ఏమిటంటే వీరే. అందువల్ల లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపర అని చెప్పడం. నాథ యామున మధ్యమ, నాథమునులు యామునులు, వీరి ద్వారానే ఈ సంప్రదాయం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నది. అటువంటి యామునమునులు నాథమునుల వారు పరిపూర్ణంగా అనుగ్రహించారు. ఈశ్వరమునుల వారి దగ్గర అన్ని చదువుకున్నారు. వీరు మహాభాష్య భట్టర్ అనేటువంటి ఒక పండితుల దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. వీరికి ఎనలేనటువంటి ఒక పాండిత్యం ఇలా వచ్చింది. వీరు ఏకసంధాగ్రాహులు కూడా. అందువల్ల అటువంటి ఈ మహనీయుని యొక్క దివ్యమైనటువంటి ఆ చరిత్రను, వారు రచించినటువంటి స్తోత్ర వైభవాన్ని అంతటినీ కూడా మనం క్రమేణ తెలుసుకుంటాం. అలాగే ఆచార్యుని యొక్క కృపతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాల
లక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి స్కంద సరస్తటీరమణ కందర చందన కుందవాటిక మంద సమీరలోల వనమాలిక. స్కంద సరస్తటీరమణ కందర చందన కుందవాటిక మంద సమీరలోల వనమాలిక. నిర్మల దివ్య విగ్రహాస్పంద వివాధరీకృత నభస్ఫుటకాళిక. వల్లవంగన బృంద మనోభిమాన ధృతిభేదన పేశల వంశవాదన. చివరి ఆశ్వాసంలో పద్యం ఇది. శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు సన్నిధిలో కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఆముక్తమాలికకు శ్రీకారం చుట్టి ఉంటారు. చివరి పద్యాలు ఇక్కడ రాసి ఉంటారు అనిపిస్తుంది ఈ పద్యం చూస్తే. మిగిలిన ఆశ్వాసాలలో క్లిష్టభూయిష్టమైనటువంటి సమాసాలతో పద్యం రాస్తూ ఇక్కడ కొంత తేలికైనటువంటి సమాసాలే. స్కంద సరస్తటీరమణ కందర చందన కుందవాటిక మంద సమీరలోల వనమాలిక. స్వామి పుష్కరిణీ తీరంలో వికసించినటువంటి పూల పొదలు. ఇప్పుడంటే ఆ పూల పొదలు చూడడం అక్కడ మనం, అప్పుడు ఉండి ఉంటాయేమో. విరగబూసినటువంటి పూల పొదలు, ఆ పొదలపై వీచినటువంటి మందమంద సమీరములు, ఆ పిల్లగారులు అలా వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి ఆనంద నిలయ విమానంలో ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్పృశిస్తూ ఉన్నాయి. ఈ మందమంద సమీరాలు స్పృశించినటువంటి ఆ గాలి తాకిడులకు వనమాలిక అలంకరించుకున్నటువంటి వనమాల తులసిమాలలు కొద్దిగా కదులుతున్నాయట. అటువంటి అనుభూతి కలిగి ఉంటుంది రాయల వారికి. స్కంద సరస్తటీరమణ కందర చందన కుందవాటిక మంద సమీరలోల వనమాలిక. నిర్మల దివ్య విగ్రహాస్పంద వివాధరీకృత నభస్ఫుటకాళిక. నభస్ఫుట అన్ని ఆభరణాలు స్వామికి తొలగించినప్పుడు ఎలా ఉంటాడు స్వామి? నల్లని శిలామూర్తి, నల్లని మనోజ్ఞమైన శిలామూర్తిగా ఉంటాడు. అంటే ఆకాశం యొక్క రంగులో కొంత నభస్సు, ఇంకా ఇంకా చూస్తే కాళికాదేవి యొక్క నలుపు, కారు నలుపు, అటువంటి విగ్రహం. నిర్మల దివ్య విగ్రహాస్పంద వివాధరీకృత నభస్ఫుటకాళిక. వల్లవంగన బృంద మనోభిమాన ధృతిభేదన పేశల వంశవాదన. సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలతో శ్రీకృష్ణ భగవానుడు మురళీగానం చేస్తూ ఉంటే ఆ మధురాతి మధుర సంగీతాన్ని ఆలకించి గోపికల యొక్క అంతరంగాలు కరగిపోతూ ఉన్నాయి. బృంద మనోభిమాన ధృతిభేదన, అభిమానాది గుణాలు, అహంకారాది మనోవికారాలు ఎన్నో తిష్టవేసి ఉంటాయి కదా అంతరంగాలలో, అవన్నీ పూర్తిగా నిర్మూలింపబడుతూ ఉన్నాయి. శారద సర్వరీ మధుర చంద్రిక సూర్యసుతా స్రవంతిక చారు వినీల వీచిక ప్రశాంత నిశా పౌనర్మి మాలికాచారిత నిపశాఖిక కృశాంగిని గోపిక నేడు నాడు బృందా రమణీయ సీమ వినినారము మోహన వేణుగానము. అటువంటి వేణుగానాన్ని ఆలకించినటువంటి గోపికలు ఎంత ధన్యులో కదా. యమునా నదీ తీరంలో అంటే హఠాత్తుగా స్వామి పుష్కరిణీ తీరం యమునా తీరం అయిపోయింది రాయలవారి దృష్టిలో. కాబట్టి అలనాడు యమునా తీరంలో నీ మధురాతి మధురమైనటువంటి వేణుగానాన్ని విని పులకించి పరవశించినటువంటి గోపికల అంతరంగాలలో ఉన్నటువంటి మనోభిమాన ధృతిభేదనం ఎలా చేశావో, అహంకారాది మనోవికారాలని ఎలా తొలగించావో, నా అంతరంగంలో కూడా అటువంటి అహంకారాది మనోవికారాలన్నీ తొలగించి నిర్మలమైనటువంటి చిత్తవృత్తిని అనుగ్రహించు దేవాదిదేవ అనే భావనతో, అటువంటి భక్తి పారవస్యంతో ఈ పద్యాన్ని మనోజ్ఞంగా అల్లినాడు కృష్ణదేవరాయల వారు.
కాబట్టి స్తోత్రప్రియుడైనటువంటి ఆ పరమాత్మను స్వామి పుష్కరిణి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే కలియుగంలో అసలు వైకుంఠంపై కూడా పరమాత్మకు మమకారం ఉండదట. ఈ స్వామి పుష్కరిణి తీరంలో ఉండాలనే భావిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆ స్వామి పుష్కరిణి తీరంలోనే ఈ చివరి పద్యం రాసుంటాడేమో రాయలవారు అనిపిస్తుంది అది చదువుతూ ఉంటే. అంటే అక్కడికి మనసు తేలికపడింది. ఆముక్తమాల్యద వంటి మహత్తర ప్రబంధాన్ని, ఏడుకొండల స్వామికి 7 ఆశ్వాసముల ప్రబంధాన్ని అంకితం చేసి హాయిగా ఆయన ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణదేవరాయల వారు. అంత నారికేళ పాకంలో రచన సాగించి చివర ప్రసన్నంగా రచించి ఆ స్వామికి సమర్పణం చేసుకున్నాడు. ఆ దేవదేవుని పాదాలకు అక్షర కుసుమాలు అర్చించాడు. అన్నమాచార్య వారు చెప్పినట్టుగా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచిన నీ కీర్తి రూప పుష్పమునివి అయ్యా అంటాడు. అటువంటివి ఆయన పదాలలో సంకీర్తనలో సమర్పిస్తే పద్యాలలో రాయలవారు సమర్పించారు అని మనం భావించవచ్చు. ఇటువంటి స్తోత్రముల చేత శ్రీనివాసుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం, ఆ ఉద్యమాన్ని మనం కూడా అందరూ సభక్తికంగా కొనసాగించాలి అన్నదే నా యొక్క మనవి.